శ్రీకాకుళం జిల్లాలో ఫర్టిలిటీ సెంటర్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పిల్లలు కాని దంపతులను టార్గెట్ చేసి లక్షల్లో వసూలు చేస్తున్నారు. డాక్టర్ మెట్టా సందీప్ తెలిసి తెలియని వైద్యంతో ఐవీఎఫ్ చేశాడు. ఆ ఐవీఎఫ్ ఫెయిల్ కావడంతో మహిళకు ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించాడు. ఆపరేషన్ ఫెయిల్ అయినా 17 లక్షలు దంపతుల నుంచి వసూలు చేశాడు. డాక్టర్ తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫర్టిలిటీ సెంటర్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పిల్లలు కాని దంపతులను టార్గెట్ చేసి లక్షల్లో వసూలు చేస్తున్నారు. డాక్టర్ మెట్టా సందీప్ తెలిసి తెలియని వైద్యంతో ఐవీఎఫ్ చేశాడు. ఆ ఐవీఎఫ్ ఫెయిల్ కావడంతో మహిళకు ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించాడు. ఆపరేషన్ ఫెయిల్ అయినా 17 లక్షలు దంపతుల నుంచి వసూలు చేశాడు. డాక్టర్ తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, చెప్పండి, ఫర్టిలిటీ సెంటర్ ముసుగులో జరుగుతున్న ఈ మోసాలను ఎలా చూడొచ్చు? జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో అయితే చాలా దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఫెర్టిలిటీ సెంటర్ లో అయితే ఘరానా మోసాలకైతే తెరలేపారు. డాక్టర్ సందీప్ అనే డాక్టర్ అయితే విఐ అంటే వీళ్ళంతా కూడా తల్లి కావాలనే పిల్లల దగ్గర అయితే దాదాపుగా 17 లక్షల రూపాయలు కూడా వీళ్ళంతా లాక్కునే పరిస్థితి. పిల్లలు లేని మహిళలే వీళ్ళంతా టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. దాదాపుగా 6 నెలల నుంచి కూడా వీళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలా అంటే దాదాపుగా 6 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఈ పూర్తిగా ఆ ఐవీఎఫ్ ఫెయిల్ అవడంతో దాదాపుగా సిజరీన్ చేశారు. సిజరీన్ చేసిన నేపథ్యంలో 12 రోజులు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆవిడ ఆ ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా బొగ్గు సరోజిని హాస్పిటల్కి తరలించిన పరిస్థితిలో ఉన్నప్పటికీ అక్కడ కూడా మా వైద్యం వికటించడంతో వైజాగ్ ప్రస్తుతానికి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది బాధిత మహిళలు. డాక్టర్ మెట్టా సందీప్ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క వైద్యం కొనసాగిస్తుంటారు. దాదాపుగా ఇటువంటి డాక్టర్ ఎన్ని ఇలాంటి చాలా జరుగుతున్నప్పుడు కూడా జిల్లాలో ఉన్నత అధికారులు ఎటువంటి పట్టించుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా గర్భంతో ఉన్న మహిళ కూడా ఐవీఎఫ్ లో ఇలాగా ఫెయిల్ అవడంతో గతంలో చాలా చూసాం. అయితే ఎటువంటి దీనిపైన చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా శోచనీయమని చెప్పొచ్చు. అయితే పిల్లలు లేని వారు ఆశ పెడుతూ లక్షలు అయితే కొలగొడుతున్నారు పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రాణం మీద గర్భిణీలు, మహిళలు అడ్డగోలుగా అంటే ప్రాణాలు లెక్క చేయకుండా కూడా ఆ ప్రాణాల పైన ఈ డాక్టర్లు ఎటువంటి అంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పుడు కూడా ఐవీఎఫ్ అనేది ఇక్కడ డాక్టర్లు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఇటువంటి ఘటనలు ఇంత ముందు ఎప్పుడైనా ఈ హాస్పిటల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? జ్యోతి, జిల్లాలో చాలా ఇలాంటివి ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. కానీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టయితే ఉంటున్నారని చెప్పొచ్చు. జిల్లా వైద్య అధికారులు అయితే వాళ్ళ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఎందుకంటే తాంబూలాల ముసుగులో వీళ్ళంతా కూడా ములుగు తేలుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు తల్లి కావాలని ఆరాటపడుతున్న చాలా మంది అయితే వీళ్ళైతే కాసులకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలు అయితే సంపాదించుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడడంతోనే ఎదుగుదల కోసం ఎక్కువగా ఉండడం, స్టెరాయిడ్స్ వాడడం ఈ యొక్క ప్రమాదాలకి ఎక్కువగా కారణమవుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ యొక్క మహిళ పూర్తిగా ఈ 6 నెలలు ఇక్కడ ఐవీఎఫ్ చేయించుకున్న నేపథ్యంలో 6వ నెలలోనే సిజరీన్ చేసిన నేపథ్యంలో 2 బిడ్డలకు జన్మనిచ్చింది. ఒక ఆడ, ఒక మగ. వాళ్ళు వెంటనే మరుసటి రోజే మృత్యువాత అయితే పట్టారు. అయితే అక్కడి నుంచి కూడా ఈ యొక్క మహిళకి ట్రీట్మెంట్ దాదాపుగా 12 రోజులు అదే హాస్పిటల్లో కొనసాగించిన పరిస్థితి అయితే కనిపించింది. తీరామోసి ఇక్కడ ఎక్విప్మెంట్ లేవని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బొగ్గు సరోజిని హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో అక్కడ కూడా ఈ యొక్క వైద్యం సరిపోక విశాఖపట్నం అపోలో హాస్పిటల్ ప్రస్తుతానికి ఆ బాధితురాలు వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ప్రాణంతో కొట్టుమిట్లాట అవుతుందనేసి మనకు అందుతున్న సమాచారం. జ్యోతి, అయితే వీరి మీద ఏమైనా కంప్లైంట్ ఫైల్ అయిందా?
జ్యోతి డాక్టర్ కి 99 టీవీ సంప్రదించినప్పటికీ డాక్టర్ కి తప్పించుకునే మార్గం అయితే ఎంచుకుంటున్నారు. ఆల్రెడీ పేషెంట్ కి సంబంధించిన బంధుమిత్రులతో సంప్రదించి ఎంత ఇప్పటి వరకు మీకు డబ్బు అయితే ఎంత ఉందో అంత మొత్తం వెనక్కి ఇచ్చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ సమాచారం అవుతుంది జ్యోతి. అయితే విశాఖపట్నంలో ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఎంత ఖర్చు అయిందో అది కూడా మేమే భరిస్తాము అని కూడా ఈ యొక్క డాక్టర్ సందీప్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిపిన నేపథ్యంలో ఒకసారిగా ఆ కుటుంబ సభ్యులంతా కూడా మాకేం అవసరం లేదు, మా ప్రాణాలు మా అమ్మాయి ప్రాణాలు కావాలి అని చెప్పి వాళ్ళు మీడియాని సంప్రదించడం జరిగింది జ్యోతి. 99 టీవీ ఆల్రెడీ మెట్ట సందీప్ కి మనం సంప్రదించడం జరిగింది. వాళ్ళైతే హాస్పిటల్ కి రాకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఇక్కడ కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. ఇక్కడ ఉన్నది అసలు క్వాలిఫైడ్ డాక్టర్లా లేదా డాక్టర్లుగా చలామణి అవుతున్నవారా, అసలు సిబ్బంది వీరందరూ ఎంతవరకు క్వాలిఫైడ్ అనే దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? అయితే డాక్టర్ మెట్ట సందీప్ అనే గైనకాలజిస్ట్ IVF స్పెషలిస్ట్ అని ఒక బోర్డుతో పాటు చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నప్పుడు కూడా కేవలం అక్కడ ఉన్న ఎవరైనా పేద మహిళలు వచ్చినప్పటికీ వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపించి అక్కడికక్కడ అది క్లోజ్ చేసే పరిస్థితి కూడా కనిపించే జ్యోతి. కానీ ఈ రోజు ఈ జరగడంతో రాజమండ్రికి సంబంధించిన బంధువులు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా జామి గ్రామానికి చెందిన ఈ యొక్క పేషెంట్ అయితే రాజమండ్రికి